వియత్నాంలో విషాదం చోటు చేసుకుంది. భారత పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బోల్తా పడింది. హోలాంగ్ బేలోని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. మృతుల్లో ఏపీ, తమిళనాడు వాసులు ఉన్నట్లుగా సమాచారం. ఓ మొబైల్ కంపెనీ తమ సంస్థకు చెందిన 250 మంది డీలర్స్ ను విహారయాత్రకు వియత్నాంకు తీసుకెళ్లింది. వీరిలో 35 మంది ఏపీకి చెందిన డీలర్లు ఉండగా 40 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. కడప, మచిలీపట్నం బందరుకు చెందిన పలువురు డీలర్స్ ఉన్నట్టుగా సమాచారం. 3 బోట్లలో ఈ భారత బృందం విహారయాత్రకు వెళ్లగా ఉదయం 10:30 గంటల సమయంలో ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలించారు, పలువురిని రక్షించారు. అలాగే ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు హోచ్మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. హోనోయ్లో కూడా మరో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు ఈ 2 కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చంటూ తెలియజేసింది. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో సముద్ర ప్రాంతంలో అలలు తీవ్రంగా ఉన్నాయని, వర్షం లేకపోయినప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉండగా పర్యాటక బోట్లు యథావిధిగా తిరిగాయని తెలిపింది. అలాగే మరోవైపు ప్రమాదానికి గల కారణాలు, ప్రయాణికుల పరిస్థితి, ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్థానిక పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వియత్నాంలో టూరిస్ట్ బోట్ బోల్తా పడింది. అలాగే ఈ ఘటనలో ఒక ఏపీకి చెందిన వ్యక్తి మరణించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ ఆదిని తెలుసుకుందాం. జయరాజ్, మాధవి, వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. దీంట్లో 18 మంది భారతీయులు మృతి చెందినట్లుగా ఇప్పుడు వరకే అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కడప, మచిలీపట్నం జిల్లా వాసులు ఉన్నారు. వీరు ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ తన ప్రమోషన్ టూరిస్ట్ లో భాగంగా వారిని తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులతో సహా వియత్నాం తీసుకెళ్లారు టూరిజం కోసం. అదేవిధంగా దీంట్లో మచిలీపట్నానికి సంబంధించినటువంటి కుటుంబం కూడా ఉంది, ప్రముఖ వ్యాపార కుటుంబం. దీనికి సంబంధించి ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు సమాచారం అందింది. ప్రోత్సాహక టూర్ లో భాగంగా భారతదేశం నుంచి వియత్నాంకు తీసుకెళ్లారు. క్యూక్ ద్వీపంలో ఆందోయ్ ద్వీప సమూహంలో ఈ స్పీడ్ బోట్ బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో పూర్తిగా చాలా అలల తీవ్రత ఎక్కువ అవటం వల్ల బోటు బోల్తా పడినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో మొత్తం 32 మంది భారతీయులు ఉన్నట్టుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మనకు చుట్టుపక్కల ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వారు ఎక్కువ మంది ఈ బోటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతుల్లో మొత్తం 18 మంది మృతి చెందితే దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు 18 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో మచిలీపట్నానికి చెందినటువంటి గెల్లి జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారం. గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఏపీకి చెందిన మృతులపైన మరింత సమాచారం రావాల్సి ఉంది. అటు కడప, ఇటు మచిలీపట్నం జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ బోట్లో ఉన్నట్టుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సహాయ సిబ్బంది మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొంతమందిని ఇప్పటికే బయటికి తీసినట్టుగా తెలుస్తా ఉంది. గల్లంతైన వారి కోసం అక్కడ సిబ్బంది పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి జరిగిన కారణాలు ప్రధానంగా ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే మొత్తం సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద భారత ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే స్పందించింది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్రాల వారీగా ఎంతమంది వెళ్లారు, ఏ ప్రాంతాల నుంచి వెళ్లారు, వారిలో ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారనేటటువంటి అంశం పైన కూడా విదేశీ రాయబార కార్యాలయం కూడా వెంటనే రంగంలో దిగింది. మొత్తం ఆ దేశంతో సంప్రదింపులు చేస్తా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 18 మంది మృతి చెందినట్లుగా ఇప్పటి వరకే ప్రాథమికంగా తెలిసిన సమాచారం. మరికొంతమంది మృతి చెంది ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికోసం ఏ జిల్లా రాష్ట్రాల్లో ఎక్కువ మంది వెళ్లారు, వెళ్లిన వారిలో ఎవరు మృతి చెందారు, వారి వివరాలు ఏంటని తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. మాధవి, జయరాజ్, అంటే వీరంతా కూడా భారత్ నుంచి ఎప్పుడు వియత్నాంకు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వారిని ఎవరైనా సంప్రదించారా? వారు ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నవారు? మాధవి, దీనికి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ న్యూస్ వెలుగులోకి రావటం,
దీంతో భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ వియత్నాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు వరకు కూడా భారతదేశం నుంచి వెళ్లినటువంటి 32 మందిలో ఒకే బోటులో 32 మంది ఉన్నారు. వారిలో 18 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక గెల్లి జయశ్రీ చనిపోయినట్లుగా ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం. మరి కొంతమంది మృతి చెంది ఉండొచ్చు. అటు కడప మచిలీపట్నం నుంచి సంబంధించిన వారు ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైనా కొద్దిసేపటి తర్వాత కానీ భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంతమంది చనిపోయారు, వారిలో ఏ ఏ జిల్లాల వారు ఉన్నారు, ఎంతమంది ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారనే అధికారికంగా ప్రకటన అయితే రావాల్సింది. మొత్తమే చూస్తే మరబోట్ అంతా కూడా మొత్తం తిరగబడటం, సముద్రంలో తీవ్రమైనటువంటి అలలుండటం, దీంతో మొత్తం ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 18 మంది చనిపోయినట్టుగా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఆ దేశంతో సంప్రదింపులు చేస్తుంది. అక్కడ సహాయ మొత్తం గాలింపు చర్యలు ఎలా జరుగుతా ఉన్నాయి, ఏ ఏ దేశాల వారు వెళ్లారు, ఆ బోట్లో ఎంతమంది ఉన్నారు, వారిలో ఏ ఏ కుటుంబాల వారు ఉన్నారు, కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అయితే వెళ్లాయి అనేటటువంటి దిశగా ఇటు సెల్ ఫోన్ కంపెనీతో సంప్రదింపులు జరుగుతూ ఉంది. అదేవిధంగా వెళ్లినటువంటి టూరిస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వారి దగ్గర పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి వారి నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో భారత ప్రభుత్వం ఉంది. మాధవి జయరాజ్, అంటే ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది? ఎందుకంటే అలలు కూడా చాలా ఉధృతంగా కనిపిస్తున్నాయి. సో అలాంటి టైంలో ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఆ టైంలో? బట్ ఆ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు బోట్ వెళ్ళవలసి వచ్చింది? ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్తున్నారా? ఏం తెలుస్తుంది అక్కడి నుంచి అసలు? మావి ఇప్పటివరకు భారత ప్రభుత్వం గాని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఎక్స్ వేదికగా దీనికి సంబంధించి ప్రకటన అయితే ఇచ్చింది. దీంట్లో ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 32 మంది ఒకే బోట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, సముద్రంలోకి బోటు వెళ్లేటప్పుడు చాలా సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితులు, బోటు వెళ్లడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. వాతావరణం మారింది, సముద్ర అలలు ఎగిసిపడ్డాయి, అక్కడ వరద ఉధృతి కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో బోటు ఒక్కసారిగా ఎగిసిపడుతున్నటువంటి అలలకి తట్టుకోలేక బోటు ఒక్కసారిగా తిరగబడినట్టుగా అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దాంట్లో 32 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ఇప్పటి వరకు కూడా 18 మంది మృతి చెందారు. వారిలో ఒకరు మచిలీపట్నానికి చెందిన వారుగా ఉన్నట్టుగా అయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపైన యుద్ధ ప్రాతిపదిక పైన ఏ ఏ జిల్లాల వారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనే దిశగా మొత్తం సమాచారం సేకరించే పనిలో ఉంది. అటు భారత ప్రభుత్వం ఇప్పటికే రంగంలో దిగి అక్కడ మొత్తం ఆ దేశంతో వియత్నాం తో సంప్రదింపులు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉంది. ఎవరు చనిపోయారు, ఎవరు గల్లంతయ్యారు, వారి కోసం ఏం చేస్తున్నారు అనేటటువంటి సమాచారాన్ని అంతా సేకరించే పనిలో భారత ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మరికొద్దిసేపట్లోనే ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది చనిపోయారు, అందులో ఏ ఏ జిల్లాల వారు ఉన్నారనేటటువంటి వివరాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మాది జయరాజ్, అంటే ఈ రెస్క్యూ ఇంకా కొనసాగుతుందా? ఇంకా ఎంతమంది రక్షించారు, ఇంకా ఎంతమంది గల్లంతయ్యారని తెలుస్తుంది అక్కడ? అది ఇప్పటివరకు దాంట్లో 32 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 18 మంది దాంట్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కొంతమందిని అయితే బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. ఎంతమందిని సురక్షితంగా బయటకు తీశారు, ఎంతమంది కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి, ఎంతమంది సురక్షితంగా బయటకు వచ్చారనేటటువంటి అధికారికంగా ఇంకా భారత ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. దీనికోసం అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏ ఏ జిల్లాల నుంచి వెళ్లారు అనేటటువంటి దిశగా సమాచారం సేకరించే పనిలో ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కడప జిల్లా నుంచి ఇటు మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కుటుంబాలతో సహా ఈ టూరిస్ట్ కోసం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికోసం అటు కడప, ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎంతమంది వెళ్లారు, ఇటు మచిలీపట్నం నుంచి ఒక వ్యాపార కుటుంబం అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానిలో నలుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ కుటుంబాలు ఉన్నాయి అనే దిశగా అయితే సమాచారం సేకరించే పనిలో ఉంది. మొత్తం మీద ఒక సెల్ ఫోన్ కంపెనీ ప్రమోషన్ లో భాగంగానే వియత్నాం కి టూరిస్టులుగా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ సంబంధిత ఏజెన్సీ, అదేవిధంగా సంబంధిత కంపెనీ వారి నుంచి కూడా వివరాలు
సేకరించే పనిలో అటు భారత ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిమగ్నమయ్యే మాదిరి. జేరస్ అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ టూర్ కి ఎంతమంది వెళ్ళడం జరిగింది? మీరు అన్నట్టుగా ఆ ఏజెన్సీ కావచ్చు, సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సమాచారం అందుతుంది? ఇప్పుడు వరకు ఆ టూరిస్ట్ ఏజెన్సీ కానీ సెల్ ఫోన్ కంపెనీ కానీ ఏ విధంగా ఇంకా స్పందించలేదు. వారి నుంచి సమాచారం సేకరించే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మొత్తం మీద ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉన్నట్టుగా, దాదాపు 20 నుంచి 22 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వీరందరూ కూడా కుటుంబాలతో సహా ఈ టూరిజం పర్పస్ లో భాగంగా వీరిని ప్రమోషన్, ఆయా సెల్ ఫోన్ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా ఎక్కువ బిజినెస్ చేస్తే సహజంగా ఈ విధంగా ప్రమోషన్ లో భాగంగా తీసుకెళ్లే ఆనవాయితుంది. దీనికి సంబంధించి కుటుంబాలతో సహా తీసుకెళ్లారు. దీనికి సంబంధించినటువంటి దీనిలో భాగంగా మచిలీపట్నానికి చెందినటువంటి ఒక కుటుంబం కూడా వెళ్లింది. దీంట్లో జయశ్రీ మృతి చెందినట్టుగా అప్పటి వరకు అందిన సమాచారం. దానికి సంబంధించినటువంటి ఇంకా ఎంతమంది చనిపోయారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారికంగా ఎంతమంది వెళ్లారు, వారిలో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది ఇంకా ఇప్పటి వరకు అయితే ఒక మహిళ చనిపోయినట్టుగా సమాచారం అందిన నేపథ్యంలో అటు కడప జిల్లా నుంచి ఎంతమంది వెళ్లారు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మిగతా జిల్లాల్లో ఎవరైనా వెళ్లారనేటటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకా వివరాలు సేకరించే పనిలో ఉండే. అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని కుటుంబాలు అయితే ఇదే బోట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడుకు సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలు కూడా ఇదే బోట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 32 మంది అయితే బోట్లో ఉన్నట్టు, దాంట్లో 18 మంది అయితే చనిపోయినట్టుగా ఇప్పుడు వరకు అందినటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరికొంతసేపట్లోనే మరిన్ని వివరాలు, మొత్తం ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది చనిపోయారు, గల్లంతైన వారిలో ఎంతమంది సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు, వారి పరిస్థితి ఏంటనేటటువంటి అంశం గురించి కూడా మరికొద్దిసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మాది జేరస్ అంటే టోటల్ గా ఇండియా నుంచి 250 మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఈ ట్రిప్ లో అంటే అందరూ ఒకే బోట్ లో వెళ్ళడం జరిగిందా, ట్రిప్ వైజ్ గా వెళ్లారా, అక్కడ ఎవరైనా ఉండడం జరిగిందా, అక్కడి నుంచి ఎటువంటి సమాచారం అందుతుంది టూర్ కి వెళ్ళిన వారి దగ్గర నుంచి? మాధవి, ఇప్పటి వరకు ఒక బోటులో ఇటు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకు సంబంధించినటువంటి 32 మంది అయితే ఒక బోట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఒక బోట్లో ఉన్నటువంటి 18 మంది అయితే గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది, చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే వచ్చినటువంటి అలల తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రం మధ్యలోకి వెళ్లి ఉండటం, వారిని రక్షించటం కూడా అంత సామాన్యమైన విషయం కాదనేటటువంటి అంశం అయితే తెలుస్తా ఉంది. మొత్తం అలల తీవ్రత పెరగటం, సముద్రం చాలా ఉగ్ర రూపం దాల్చటం, దీంతో వచ్చినటువంటి అలల తాకిడి వల్ల మొత్తం ఆ బోట్ అంతా మరబోటు కూడా తిరగబడటం, దీంతో 32 మంది కూడా గల్లంతవటం, వారిలో 18 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా సమాచారం అందటం. మిగతా వారిలో ఎంతమంది గల్లంతైపోయారు, వారి ఆచూకీ లభించిందా లేదా, మొత్తం మీద సురక్షితంగా బయటికి ఎంతమందిని తీసుకొచ్చారనేటటువంటి అంశం దిశగా తెలుసుకునే ప్రయత్నం భారత ప్రభుత్వం కూడా ఆ దేశంతో సంప్రదింపులు జరుగుతా ఉంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 32 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఇదే టూర్ లో దాదాపు 250 మందికి పైగా వియత్నాం కి ఆ సెల్ ఫోన్ కంపెనీ ద్వారా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 రాష్ట్రాల నుంచి 32 మంది ఉన్నట్టు, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎంతమంది వెళ్లారు, వారి కుటుంబ వివరాలు ఏంటనేటటువంటి ఆ సమాచారాన్ని సేకరించే పనిలో భాగంగా భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. విదేశీ వ్యవహారాల శాఖ కూడా దీనికి సంబంధించి సీరియస్ గా మొత్తం విచారణ అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.